లాంగ్ గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్లో త్వరగానే అవుట్ అయ్యాడు. సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. 7 పరుగులే చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో మాత్రం బ్యాట్కు గట్టిగానే పనిచెప్పాడు. న్యాచురల్ గేమ్ ఆడాడు. ఆడుతున్నది రెడ్ బాల్ ఫార్మాట్ కాదేమో అనుకునేలా దంచేశాడు. వైట్ బాల్ ఫార్మాట్ తరహాలోనే ఆడేశాడు. ఫటాఫట్ షాట్లతో అభిమానులను అలరించాడు. జస్ట్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా 47 బంతులు ఆడిన రిషబ్ పంత్ 61 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి 4వ వికెట్కు 72 పరుగులను పంత్ జోడించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. టెస్టు మ్యాచ్లకు తాను రెడీ అని చెప్పేశాడు. లాంగ్ ఫార్మాట్లోనూ తన స్టైల్ మారలేదని తేల్చేశాడు. నిజానికి 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. శస్త్రచికిత్సల తర్వాత వేగంగా కోలుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. ఐపీఎల్లోకి ముందుగా రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించాడు. కెప్టెన్గా స్టామినా చూపించాడు. ప్లేయర్గానూ తనలో దూకుడు తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. కొన్ని ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్తో అభిమానులను ఫిదా చేశాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్లో బరిలో దిగాడు. వన్డౌన్లో కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక టూర్లో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫిట్నెస్ను చాటుకున్నాడు. అయితే టెస్టుల్లో ఎలా ఆడతాడో అనుకుంటున్న టైంలో డొమెస్టిక్ టోర్నీని వినియోగించుకున్నాడు. బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. దీంతో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పంత్ ఉంటాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ రిషబ్ కీలకం కాబోతున్నాడు. ఇప్పటి వరకు పంత్ 33 టెస్టుల్లో బరిలో దిగాడు. 2271 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో పంత్ యావరేజ్ 43.67. బంగ్లాదేశ్ 2 మ్యాచ్ల్లో 148 పరుగులు సాధించాడు. యావరేజ్ 49.33. న్యూజిలాండ్పై 3 మ్యాచ్ల్లో 105 పరుగులు చేశాడు. యావరేజ్ 17.50. ఆస్ట్రేలియాపై అదిరిపోయే రికార్డుంది. ఆసీస్పై పంత్ 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 624 పరుగులు చేశాడు. యావరేజ్ 62.40. ఆసీస్పై 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మొత్తంగా టీమిండియాకు తర్వాతి 3 సిరీసుల్లోనూ పంత్ ప్రధాన ఆయుధం కాబోతున్నాడు.